ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. మనుషుల మధ్యలో మన యొక్క అవసరాలతో పాటు మన కొరకు ఆలోచన చేసి మన గురించి ఏదన్నా చింత అనేది పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే అది ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు తప్పించి మరొకరు లేరనే చెప్పాలి. నిజమే చెప్తా ఉన్నా, మరొకరు లేరనే చెప్పాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కరుణ, కనికరం అనేది మనకి కనపడదు. కానీ ఆ కనపడనటువంటి దేవుని యొక్క వాత్సల్యత మన జీవితంలో మనము భౌతికంగా పొందుకోవటం. ఆమె అర్థం కానటువంటి మాట. దేవుని యొక్క వాత్సల్యత మనకి కనపడదు, అయినా కానీ మన జీవితంలో భౌతికంగా పొందుకోవటం అంటే అనుభవించి ఉంటాం. మనం కనపడనటువంటి దేవుడు మన జీవితంలో మనము ఆయన యొక్క వాత్సల్యతని, ఆయన యొక్క కార్యాలలో ఉన్నటువంటి మన ఎడల ఆయన యొక్క ఆలోచన ఏదైతే ఉంటుందో మంచి చేయాలి అనేటువంటి ఆ ఆలోచనను మనము మన జీవితంలో అనుభవించి ఉంటాం. కానీ ఆయన కనపడటం. దేవుని యొక్క సర్వశ్రేష్టమైనటువంటి నామమును ఆశ్రయించినటువంటి మనకి ఇవి జరగనయ్యి ఉన్నాయి. దేవుని యొక్క ప్రజలమైనటువంటి మన జీవితాల్లో ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారి యొక్క వాక్యము మనకి వాగ్దానం చేస్తూ ఉంది. ఈ రోజున దేవుని ప్రమాణ వాక్యము లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే ఇలాగ సెలవిస్తూ ఉంది. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఆయన ఎలాంటి వాడంటే నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. నీతిమంతుడు యేసు ప్రభు వారు, భక్తిపరుడు దేవునికి తన యొక్క యథార్థమైనటువంటి భక్తిని కనపరిచి మన ఎడల ఆయనకున్నటువంటి ఆ వాత్సల్యత ఏదైతే ఉందో దేవుని ప్రజల కొరకు దూరంగా ఉన్నారు. తెలియబడినటువంటి జనాంగము దూరంగా ఉన్నారు. వారిని దేవుని సన్నిధికి చేర్చాలి. అందుకొరకు వారికి ఆదరణ చూపించాలి. అందుకొరకు యేసు ప్రభు వారు ఏమవుతా ఉన్నాడంటే బలియాగం అవుతా ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. అనగా మన యొక్క ఆదరణ అంటే మనము దేవుని చేత సంరక్షింపబడాలా, దీవించబడాలా, ఆయన సన్నిధిలో చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి జీవితాన్ని పొందుకోవాలి. ఈ రకమైనటువంటి ఆదరణ మనకు దేవుడు అనుగ్రహించాలని, ప్రభు అనుగ్రహించాలని ఆయన యొక్క ప్రాణాన్ని బలిగా పెట్టాడు. దేవుడు తన ప్రాణాన్ని, యేసు ప్రభు వారు తన యొక్క రక్తాన్ని చిందిస్తే ఈరోజు మనకి దూరంగా ఉన్నటువంటి మనకి ఆదరణ కలుగుతూ ఉంది. మన కొరకు ఆ యేసు ప్రభు వారే కనిపెట్టుకొని ఉన్నాడు. వారికి ఆదరణ చూపించాలి. దేవుని యొక్క వాత్సల్యత ఏమిటో, దేవుడు ఆ దూరముగా ఉన్నటువంటి అన్య జనాంగం, లోకమంతటా చెదిరిపోయినటువంటి తన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని దేవుని యొద్దకు చేర్చుకోవాలి. దేవుడు తన యొద్దకు చేర్చుకోవాలనేటువంటి ఆలోచనతోటి యేసు ప్రభు వారిని యేసు ప్రభు వారిని నిర్ణయించి పెట్టడం వల్ల మనకి ఈ రోజున ఆదరణ కలుగుతూ ఉంది. యేసు ప్రభు వారి మన జీవితాల్లో తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా, ఒకటి రక్తము చిందించడం అంటే ఏదో చెప్పుకున్నాం, అందరు చెప్పేదే కదా చెప్పుకున్నాం, ఇట్లా కాదు. గురి వైపే మనం చూస్తూ పరిగెత్తుతాము. ఈ గురువైపు చూసి పరిగెట్టేటువంటి మన జీవితాలకి
ఇది మొదట చెప్పుకున్నాం కదా, ఆయన కనపడటం, ఆయన వాత్సల్యత మనకి ఎలా ఉంటుందంటే భౌతికంగా మనం అనుభవించడం. భౌతికంగా అంటే నిజంగానే మన జీవితంలో మనము ఆ దేవుని యొక్క ఆదరణ ఏమిటో, ఆ దేవుని యొక్క వాత్సల్యత ఎటువంటిదో, ఆయన మన జీవితాల్లో మనకు చేసినటువంటి కార్యాలు ఏమై ఉన్నాయో మన జీవితము ఆయన ముందు సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. దేవుని ప్రజలని ఎన్నడూ కూడా తోసివేసే దేవుడు కాదు. ఎన్నడూ కూడా పాపములో ఉన్నటువంటి దేవుని ప్రజలను సైతం కూడా, అసలు ఒక మాట చెప్పాలంటే పాపంలో ఉన్నటువంటి వారినే ఆయన చేర్చుకునే దేవుడు. మరి నీతిమంతులు చేర్చుకోవడం అంటే చేర్చుకుంటాడు, నీతిమంతులు చేర్చుకుంటాడు. ఆయన మొదట ఉద్దేశము పాపములో ఉన్నటువంటి వారు, ఆయనకు దూరంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని దగ్గరకు తీసుకోవటమే దేవుని ఉద్దేశం. అందుకే ఆయన చెప్తా ఉన్నాడు, రోగంగా ఉన్నటువంటి వారికి వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు ఎందుకు? పాపంలో దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు ఏ ప్రజలైతే ఉన్నారో వారి కొరకు నేను వచ్చాను. కాబట్టి వారు దేవుని రాజ్యానికి పాలు భాగస్తులుగా ఉండాలి. దేవుని రాజ్యంలో వారు భాగం పొందుకొని ఉండాలి. అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడంటే తన యొక్క పేరు ఏమని ఉండదు, ఆదరణకర్త కదా. దేవుడు ఆదరించడంలో ఆయనకు మించినటువంటి మరొకటి లేని లేదు. దేవుని ప్రజలను చూసినట్లయితే మొట్టమొదట ఉత్త చేతులతో దేవుని సన్నిధిలో ఉంటాం. విశ్వాసి దగ్గర నుంచి, ఒక విశ్వాసి, రక్షింపబడిన విశ్వాసి దగ్గర నుంచి దైవజనుని వరకు ఉత్త చేతులతో దేవుని సన్నిధిలో ఉంటాం. ఆ తర్వాత క్రమక్రమంగా ఆయన యొక్క దీవెన చేత ఆశీర్వదించబడతాం. ఆయన మనల్ని దీవించినట్లయితే మనం దీవించబడతాం. విశ్వాసి దగ్గర నుంచి, ఒక సేవకుడే కాదు, విశ్వాసి దగ్గర నుంచి దేవుని సన్నిధిలో నిలిచినటువంటి మొదటి రోజు మొదలుకొని ఆ మనుషుని జీవితంలో దేవుని యొక్క సంకల్పము ప్రకారముగా జీవించినట్లయితే ఆ మనుషుడు దినదినము కూడా ఆశీర్వదించబడటం అనేది మనం చూస్తూనే ఉన్నాం, సాక్ష్యాలు వింటూనే ఉన్నాం. దేవుడు తన ప్రజలని ఏ మాత్రం కూడా వదిలిపెట్టడు. మొదటి సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే అదే విషయాన్ని సేవకుని ద్వారా ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడాడు. దేవుడు మిమ్మల్ని తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. ఎందుకు ఇష్టం కలిగి ఉన్నాడంటే ఆయన తన ప్రజలను ఆదరించుట కొరకు కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. మీరు ఏ స్థితిలో ఉండండి, ఉండండి, ఏ ప్రాంతంలో, ఏ ప్రదేశంలో ఎవరి మధ్యలో ఉంటూ ఉన్నా సరే ఆయన మిమ్మల్ని తనకు ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. ఎందుకు ఇష్టం కలిగి ఉండడం? మాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ప్రజలు కావాలి. మీరు వారి ప్రజలే కాదంటున్నా, వారికి మించి ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు. మనతో పాటు ఉన్న వాళ్ళు ఆకాశానికి పోరు కదా. ఎప్పుడు చూసినా సరే మనతో పాటే ఉంటారు, మనతో పాటే జీవిస్తారు, మనతో పాటే కనుమరుగైపోతారు. ఆకాశానికైతే ఎక్కిపోలేరు కదా. ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు ఆదరించాలని చెప్పాలని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే లోకంలో ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి తన ప్రజలుగా ఎవరైతే నిర్ణయించబడ్డారో వారిని ఆదరించడం కొరకు వాళ్ళని తన ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. లేఖనము వాగ్దానం చేసినట్లు, ఈరోజు మనకు ప్రమాణం చేసినట్లుగా లూకా సువార్తలో రాయబడినట్లు
అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. భక్తి అంటే ఉంటుంది అందరికీ. భక్తి అనేది అందరికీ ఉంటుంది. నీతి అనేది ఉంటుంది కదా. ఈరోజు రేపు నీతి ఉన్నటువంటి వాళ్ళు కూడా నీతిని పోగొట్టుకుంటా ఉన్నారు. భక్తి అనేది మనం మనుషులకు చూపించుకోవటం కొరకు ఇట్టే మన చేతిలో పనాలి. మనుషులకు మేము భక్తి పరులు అని చెప్పనని చూపించుకోవాలంటే మన చేతిలో పనాలి, చిటికలో అయిపోతుంది. మరి నీతి అనేది, నీతిమంతుడు అని చెప్పనేది ఎక్కడికి వెళ్ళి వస్తుంది? నీతి అనేది ఇది పక్కకు పెడితే ఈ నీతి అనేది ఈ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళే నిలుపుకోలేని పరిస్థితి. నీతి అని చెప్పనని నీతిమంతులు అని పిలువబడిన వారే ఆ నీతిని కాపాడుకోలేని పరిస్థితి. ఇంకా కొత్తగా నీతిమంతులు నీతిని ఎక్కడ అనుసరించే వాళ్ళు పుట్టుకొస్తారు? రానే రారు. మరొకటి, ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు అనగా ఆయనను వెంబడించాలి. ఆయనను వెంబడించేటువంటి వారిలో ఎవరైతే ఆయన కొరకే ఆకలి దప్పులు కలిగి తిన్నా తినకపోయినా ఆయన యొక్క వాక్యాన్ని ఊపిరిగా తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉంటా ఉన్నాడు మన దేవుడు యేసు ప్రభువు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు యేసు ప్రభువు. అందుకే దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తూ ఉంది, ఆయా ప్రాంతాలలో నుంచి ఎందరైతే ఆయన యొద్దకు వచ్చి ఉన్నారో వారందరికీ దేవుడు వాగ్దానం చేసి చెప్తా ఉన్నాడు, మీకు ఆదరణ అనేది ఇశ్రాయేలీయులలో నుంచి ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులలో మనం చేర్చబడ్డాం దేవుని రక్తము చేత. ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి కృపను బట్టి, ఆయన మనకు చూపినటువంటి ఆ వాత్సల్యతను బట్టి ఆయన చెంతకు వచ్చిన తర్వాత ఆయనను మనం వెంబడించే క్రమంలో ఈ విధమైనటువంటి ఆలోచనలు మన జీవితంలో నిలిచినట్లయితే, కొద్దిమంది లేఖనంలో చెప్పబడినట్లు ముళ్ళ పొదల్లో విత్తబడినటువంటి ఆ విత్తనాలు అనేవి ఏమవుతా ఉన్నాయి అంటే నిలదొక్కోట్ల ఆ దేవుని మీద ఉండాల్సినటువంటి ఆ విశ్వాసం అనేది నిలుపుకోలేకపోతూ ఉన్నారు. మా వాళ్ళు నాది నా వాళ్ళు అని చెప్పినటువంటి పరిస్థితుల్లో పడి ఆ వాక్యం అనేది దేవుని మీద వారి యొక్క విశ్వాసం అనేది ఆ గురి అనేది కోల్పోతూ ఉన్నారు. కోల్పోవద్దు. నీతిమంతుడు మనకు దొరకడు. అలాగని మనల్ని ఆదరించేటువంటి వారు అసలే ఉన్నారు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొని మనకి క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి మనకి, ఇంకా ఎవరైతే కడగబడలేకుండా లోకంలో ఉన్నారో వారికి దేవుడు ఏమంటా ఉన్నాడంటే, మీకు ఎప్పటికీ నిలిచిపోయేటువంటి వాత్సల్యతని ఆదరణని నేను చూపిస్తా. నీతిమంతుడయ్యుండి నేను మీకు ఆ ఆదరణని ఇస్తాను. కొద్ది కాలం కాదు, శాశ్వత కాలం. నీతిమంతులు లేరు, ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారో ఉండరో అనే పరిస్థితులు. ఇంకా కొత్తగా నీతిమంతులు ఎక్కడి నుంచి వస్తారు? రారు. కనుకనే దేవునిలో మనము స్థిరపడి ఆ ఆదరణ కొరకు ఆ ఆదరణను మనం పొందుకోవాలి. దేవుడు మనకి ఆదరణను ఇస్తాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి ఆదరణ చూపిస్తాడు. ఆయన యొద్ద మనం నిలిచి ఆ ఆదరణని పొందుకుందాం. ఎందుకంటే మనము నశించిపోవటానికి, జనముగా ఉండకుండా లోకంలో కలిసిపోవటానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ పరిస్థితుల్లో ఉండగానే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ పరిస్థితులు? నశించిపోయేటువంటి మనుషులలో నుంచి, మనుషుల యొక్క ఆలోచనలన్నీ కూడా కొట్టివేయబడే పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే మనల్ని ఆదరించాలని, ఎప్పటికీ కూడా నిలిచే విధంగా మనకి తన యొక్క వాత్సల్యతను చూపించాలని.
ఆ వాత్సల్యత కొరకు, ఆ ఆదరణ కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా కృప, వాత్సల్యత, ఆదరణ శాశ్వత కాలము కలిగి నీ శ్రేష్టమైనటువంటి నామమును బట్టి నీ చెంత చేరినటువంటి ప్రజలకు తండ్రి శాశ్వత కాలం ఉండినటువంటి నీ పరలోకపు రక్షణను అనుగ్రహించుండగా ఈ రక్షణను తండ్రి కొనసాగించుటకు, ఈ రక్షణను తండ్రి కలిగి జీవించుటకు ఈ కృపను కనపరచమని, మీ కనికరమును జ్ఞాపకం చేసుకోమని, లోకమందున్నటువంటి మనుషులలో నుంచి వేరు చేయబడి నీవు ఇచ్చినటువంటి శాశ్వత కాలపు నీ పరలోకపు రక్షణను కొనసాగించు నీ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ నామమును తండ్రి హృదయం అందించుకొని నీతో పాలి భాగస్థలమై ఉండి శాశ్వత కాలము కూడా నీ రాజ్యానికి అంటుకట్టబడి జీవించినట్లు, నీ చేతి తండ్రి ఫలించినట్లు మీ గొప్ప కనికరమును జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యమును, ఈ పరిచర్యని, అలాగే ఈ యొక్క విన్నపాలను జ్ఞాపకం చేసుకొని కృపలో దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమను మీకు ఆపాదించి మా రక్షణకర్తవ్యం మీకు తండ్రి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమును ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడై ఉన్న మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండను కాక. ఆమేన్, ఆమేన్.